జననేత అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అన్న మాటలకు సాక్ష్యంగా నిలుస్తున్నారు సీఎం వైఎస్ జగన్. కష్టంలో ఉన్నాం ఆదుకో జగనన్న అంటే వెంటనే ఆపన్న హస్తం అందిస్తున్నారు. అలా మొన్న సత్యబాబు, నిన్న కృష్ణవేణి, ఇవాళ లక్ష్మణరావు. అందరి కష్టం ఒకటే, అందరి వ్యధ ఒకటే. కదలలేని స్థితిలో ఉన్న ఇతని పేరు సత్యబాబు. కోనసీమ జిల్లాలోని చిలకలపాడు అనే చిన్న గ్రామానికి చెందిన సత్యబాబు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. వర్షంలో జారి పడడంతో భుజాలపై ఉన్న ఎరువుల బస్తా మెడపై పడి నరం తెగిపోయింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నప్పటికీ కొన్నాళ్ల పాటు ఫిజియోథెరపీ చేయించాల్సిందేనని డాక్టర్లు తేల్చి చెప్పారు. రోజుకు 2,000 పెట్టి వైద్యం అందించే స్తోమత లేని సత్యబాబు కుటుంబం సీఎం జగన్ సాయాన్ని కోరింది. కాకినాడ జిల్లా నాయకంపల్లి దగ్గర ఇలాంటి మరో హృదయ విదారకమైన సన్నివేశమే కనిపించింది. కాన్వాయ్ దిగి వెంటనే అంబులెన్స్ లోని రోగిని చూసి చలించారు. యాక్సిడెంట్ లో సర్వం కోల్పోయిన కృష్ణవేణిని ఆదుకోవాలని ఆ కుటుంబం కోరడంతో వెంటనే స్పందించారు. యలమంచిలి బైపాస్ దగ్గర అంబులెన్స్ లో వేచి ఉన్న రోగి లక్ష్మణరావుని పలకరించారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ప్రజలను కష్టాల నుంచి బయటపడేసేందుకు సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చారు సీఎం వైఎస్ జగన్. 58 నెలల పాలనలోనే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసాతో పాటు అన్ని విధాలుగా చేయూతనిచ్చారు. ప్రతి ఒక్కరి కష్టాన్ని తన బాధగా తీసుకుంటూ అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నారు.